అన్నా భవానేదే ఉందిరా, రెడీ అవుతుంది. రోజు ఏదో కాలేజీలో పార్టీ ఉందట కదా. అవునే అన్నా. చెల్లె వినిత వచ్చిందిరా. నా డ్రెస్ బాగుందా అన్న? బాగుందిరా. నా డ్రెస్ మంచిగానే మంచిగానే ఉంది కానీ రాలే, లేట్ అవుతుంది. చెల్లె మన విన్నావారా? తిన్నా అన్న. పోయేటప్పుడు దిష్టి చుక్క పెట్టుకుని ఏ ఊక అన్న, అది ఇంకా చిన్నపిల్ల నా దిష్టి చుక్క అంటావు, దానికి ఏం దిష్టి తగలత్తి. రాయే నువ్వు, లేట్ అవుతుంది. సరే బాయ్ అన్న. జాగ్రత్తగా వెళ్ళండి. సరే అన్న, బాయ్. కానీ ఎంతైనా అన్నకు నువ్వు అంటే ఎంత ప్రేమని, ఇంత పెద్ద అయినా కూడా చిన్న పిల్ల లెక్క దిష్టి తగులుతా దిష్టి చుక్క పెట్టుకో అంటాను. అవునే, అన్నకి నేనంటే మస్తు ఇష్టం. మాకెవరున్నరే, అన్నకు నేను నాకన్న తప్ప. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే నన్ను ఎంతన్నా ప్రేమగా పెంచుకున్నాడే. నాకే చిన్న గాయమైనా కూడా ఆయనకే గాయమైనట్టు తల్లడిల్లిపోతాడు. నాకే కష్టం రాకుండా పెంచుతుండే. ఇట్లాంటి అన్న దొరుకుడు ఆ దేవుడిచ్చిన వరమే నాకు. అమ్మ నాన్న లేని లోటు తెలవకుండా పెంచుతుండే నన్ను. ఏడుదకే ఊకో, నీ మూడంతా పాడు చేసిన. ఏమైంది? ఇది ఇంకా అత్తలే, ఈ టైం వరకు రావాలనే. భవాని, ఏంటిది? ఏమైంది భవాని? ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నా, నా మీద కొంచెమన్నా జాలనిపిస్తలేదా? నీకెన్నిసార్లు చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా ఎంబడి పడకని చెప్తున్నా కదా, నీకు అర్థం కాదా? నువ్వంటే నాకు ఇష్టం భవాని, నువ్వు లేకుండా నేను ఉండలేను. కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీకెన్నిసార్లు చెప్పాలి? నాకు మా అన్న అంటే ప్రాణం. మా అన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేను, ఆయన నేను మోసం చేయలేను. దయచేసి నా ఎంబడి పడకు. అట్లా అనకు భవాని, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఛీ, నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు. ఎంత చెప్పినా వేస్టే. పావే. మామా, మామ ఎప్పుడు వచ్చినావురా? ఇంతకు ముందే వచ్చిండ్రా. అంత బాగా అంత మంచిదే. ఎన్ని రోజులు అవుతుంది, ఒక ఫోన్ లేదు, ఏం లేదు. ఏమైనా నీకు తెలుసు కదా మామ, మన కాడ ఫుల్ బిజీ, అంత పనులు ఉంటాయి, బిజీ బిజీ పనులు ఉంటాయి. ఒక్క ఫోన్ చేయరా? అదే అందుకే కలుద్దామని వచ్చిన కదా మామ. ఇంకా ఇంకా ఇప్పుడు అయితే అంత బాగా అను. చెల్లె కనబడతలేదు, చెల్లెటు వేద్దా? చెల్లె కాలేజీకి అయిందిరా, ఇక టైం అయింది, వస్తుంది కావచ్చు. అవునా? పార్టీ అయితే మస్తు జరిగింది. పార్టీ మంచినే జరిగింది కానీ మన తెలుగు సారేనే గంట సేపు స్పీచ్ తోటి జంపిండు. అబ్బా చి. కానీ మన కాలేజ్ ఉన్నది ఈ ఊర్లో ఉంటే అయిపోగా, ఊరు బయట ఉన్నది. నడిచి నడిచి కాళ్ళు పోతున్నాయి రోజు. ఇక ఏం చేద్దామే, మనకి ఏ ఆటోలు రావాయే ఏం రావాయి. దాదా ఇలా ఎట్లా నన్న చేసి నిన్ను ఒప్పిస్తా. భవాని, నువ్వు నన్ను కొట్టినందుకు బాధ లేదు కానీ నీ చెయ్యి నన్ను టచ్ అయిందని సంతోషంగా ఉంది. అసలు నువ్వు మనిషివేనా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా ఎంబడి పడకని? మనుషులకైతే ఒకసారి చెప్తే అర్థమవుతుంది, నువ్వు మనిషివి కాదా? నీకు ఇంకా అర్థమైతలేదా? నువ్వు నన్ను కొట్టినా తిట్టినా చీ అన్నా తూ అన్నా నీ వెనకనే పడుతున్నా అంటే. నిన్ను ఇట్లా కాదు, పట్టుకోవే. ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? అర్థం కాదా? నా ఎంబడి పడకు అని చెప్తున్నా. ఛీ, రావే. ఏం చేస్తున్నావు అన్నయ్య? అకౌంట్స్ రాస్తున్నారా?
మంచిగా అవుతున్నావారా? మంచిగా అవుతున్నా అన్నయ్య. ఎగ్జామ్స్ ఇట్లా మంచిగా అయిపోయినాయి నిన్ననే. ఓకే, కాలేజ్ టైం అయింది కదా, అన్నం తిందాంపా. అన్న నేను సలనం తినాలని తెలుసు కదా. తెలుసురా నాకు, అందుకే వేడి అన్నం వండినా, అందుకే తినమంటున్నా. అబ్బా మా అన్నయ్య ఉంచోడు, దా తిందాం. ఏంది ఒకసారి చెప్తే అర్థమైతలేదా? నా వెనకెందుకు పడుతున్నావు? నువ్వు ఎన్నిసార్లు చీ అన్నా టూ అన్నా నేను ఇంకా ఖచ్చితంగా పడుతూనే ఉంటాను, ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం. కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. అబ్బాయి అల్లా అంతేటో ఉందే మ్యాథ్స్ సార్, ఒక్క ముక్క అర్థం కాలేదు. ఒర్రిచ్చి ఆవగొట్టిండు. ఇంత కూడా అయినా బుద్ధి కాలేదు. ఏమైంది? ఏం సప్పుడు చేస్తలేవు? ఎడుగుతానవే? ఏం లేదే, చెప్పు. ఏం ఆలోచిస్తాను గంతగాను? నేనేం ఆలోచిస్తున్నానే? ఇప్పటిదాకా నేను ఒర్రిందంతా పిచ్చదాన్ని ఏంది? ఏం మాట్లాడినవే? ఇల్లే నువ్వు దాస్ కోసం చూస్తున్నావా? చిచి, గైన గురించి నేనేంది చూస్తానే? నాకు తెలిసి నీ మనసులోనే అదే గాని పొద్దుగాల నువ్వు గంట ఆనంద తిట్టిన వాళ్ళు ఆయన మళ్ళొస్తాడు అనుకుంటున్నావా? ఆయన రాని రాకపోని నాకెందుకే? గైన గురించి నేనెందుకు ఆలోచించుతా? నాకు మా తెలిసిదే గంట. మళ్ళొచ్చినావా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నీకు? నాకు తెలిసిపోవని నేనంటే నీకు ఇష్టమని, కానీ మీ అన్న మీద ఉన్న ప్రేమ నా మీద ఉన్న ప్రేమని చంపెత్తుందని కూడా తెలుసు. ఈ ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైంది మా అమ్మ. అసలుంటిది మా అమ్మ తర్వాత నిన్ను అంత ప్రేమిస్తున్నా నేను. నాకు తెలుసు నేను లేకుండా నువ్వు ఉండగలుగుతావు, కానీ నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. భవాని, ఒక్కటి చెప్తే అర్థం చేసుకో. నేను లేవగానే నా మొదటి ఆలోచన, పడుకునే ముందు చివరి ఆలోచన అది నువ్వే. నా ప్రపంచమే నువ్వు. నువ్వు కాదంటే నేను చచ్చిపోతా అని చెప్పా, కానీ ఈ జన్మకు నా ప్రేమ నీకే సొంతం. నువ్వు కాదంటే నేను చచ్చిపోతా అని చెప్పా, కానీ ఈ జన్మకు నా ప్రేమ నీకే సొంతం. చెల్లె చెల్లె, అన్న ఏమైందిరా గట్ల బిరిపోయాను? ఏం లేదన్నా, చెప్పు. ఏం లేదు, సరే చూసుకుంటూ సరే అన్న. చేయదవుతుంది, జాగ్రత్త చూసుకో. సరే అన్న. మా అమ్మ తర్వాత నిన్ను అంత ప్రేమిస్తున్నా నేను. నాకు తెలుసు నేను లేకుండా నువ్వు ఉండగలుగుతావు, కానీ నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఐ లవ్ యూ భవాని. చెల్లె చెల్లె చెల్లె, అన్నా ఏమైందిరా గట్ల వేస్తున్నావు? ఏం లేదన్నా, ఏం లేదు. అంటే బీరిపోతున్నావు? ఏం లేదన్నా. నువ్వు ఏమైంది ఇట్లా వేస్తుంది? ఛీ, నీ వల్ల నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా. నా ఆలోచనలన్నీ మారుతున్నాయి. ప్రతి నిమిషం నీ ధ్యాసనే. నన్ను మొత్తం జడగొడుతున్నావు దాసు. నాకు కావాల్సింది కూడా అదే. ఏంది నీకు కావాల్సింది? నేను ఏ పని చేసినా కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు. చదువుదామని బుక్ తీసినా దాంట్లో నువ్వే కనబడుతున్నావు. ఇంట్లో ఏ పని చేసినా కూడా నువ్వే పిలిచినట్టు, నువ్వే కనిపిస్తున్నట్టు, అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు. మా అన్న నన్ను చూసి ఏమైంది చెల్లె నీకు అని ఆయనే బాధపడుతున్నాడు, నాకేదో అయిందని. ఇదంతా నీ వల్లనే దాసు. ఇప్పుడు ఏమైంది? నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? నువ్వంటే ఇష్టమే దాసు, కానీ మా అన్నంటే ఇంకా ఎక్కువ ఇష్టం. చిన్నప్పుడే అమ్మ నాన్న అనిపోతే నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. అట్లాంటి అన్నని కాదని నేను నిన్ను ప్రేమించలేను, పెళ్లి చేసుకోలేను. మా అన్న ఒప్పుకుంటేనే
మన ఇద్దరు పెళ్ళి. ఎప్పటి నుంచో నీ మీద ప్రేమ ఉంది, కానీ అది నేను బయట పెట్టలేదు. దాసు, మా అన్నకి నాకు మా అన్న తప్ప ఎవరు లేరు. మా అన్న లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా మా అన్న ఉండడు. మా అన్న నిడిచిపెట్టి నీతో రాలేను. మన ప్రేమని మా అన్న ఒప్పుకుంటేనే మన ఇద్దరు పెళ్ళి. మీ అన్న చెల్లెలను విడదీసే అంత మూర్ఖుణ్ణి కాదు భవాని నేను. మీ అన్న ఒప్పుకున్న తర్వాతనే మనం పెళ్లి చేసుకున్నాం, ఒప్పుకునేదాకా ఆగుదు. నిజమా దాసు? థ్యాంక్ యూ దాసు. భవానీ, చెల్లే చెల్లే, ఏమైంది దీనికి? ఎన్నిసార్లు పిలిచినా కానీ అత్తలేదు, ఏం చెప్తుంది? ఏమైంది దీనికి? అన్ని కొత్త కొత్త అలవాటు, పిలిచినా కూడా సప్పుడు ఎత్తలేదు, ఏం చేస్తుంది? అన్నా, నేను కాలేజ్కి వెళ్తున్నా. సరే, అన్నం తినిపో. నేను బయట తింటా అన్నా. బుక్స్ ఇస్తాం. ఇలా బుక్స్ తోటి అవసరం లేదన్నా. ఏమైందిరా మామ? ఫోన్ చేసి రమ్మ, నువ్వు ఏం మాట్లాడతావు, సైలెంట్గా ఉన్నావు. ఏమైందిరా అసలు చెప్పు. అదేరా, కొంచెం చెల్లెది ప్రవర్తన మార్పు వచ్చింది, ఆలోచనల మార్పు. ఏం ఆలోచించో నాకు కూడా ఆలోచించాలంటే అర్థమవుతలేదు. ఏం మార్పులో చెప్పు. నా మీద నీకు అంత నమ్మకం లేదా? నమ్మకం ఉంది కాబట్టి కదరా రమ్మన్నా నేను. నాకేం చెప్పాలో అర్థమవుతలేదు. నువ్వు ఏమనుకుంటున్నావు చెప్తేనే కదా నాకు తెలిసేది. చెల్లె గురించి అట్లా అనుకోవాలంటే కూడా నాకు మంచి అనిపిస్తలేదురా. కానీ చాలా మార్పైంది. ఏదో నాకు డౌట్ కొడుతుందిరా కొంచెం. డౌట్ అంటే అసలే రోజులు బాగాలేవురా. ఎందుకంటే ఇప్పుడు మనము లోకం మీద చూస్తున్నాం ఏమేమి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి. మరి చెల్లెది ఎట్లా డిగ్రీ కంప్లీట్ అయ్యింది. మరి మనం చెల్లెకు ఒక మంచి సంబంధం చూస్తున్నాడు. పెళ్లి చేసేస్తే నీ బాధ్యత తీరుతుంది ఇక. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీకు తల్లిదండ్రులు లేరు. చిన్నప్పటి నుంచి నువ్వు చాలా కష్టపడి చెల్లెని చదివించినావు. ఆయనతో పెళ్లి చేసి నీ బాధ్యత నెరవేర్చుకుంటే నీకు కూడా ఒక బాధ్యత నెరవేర్చినట్టు అవుతుంది. గదేరా, అదే ఆలోచిస్తున్నా. అందుకే నాకు ఏం ఆలోచన రాకనే నేను రమ్మన్నా. నేను ఇక నువ్వు ఆలోచించాల్సింది ఏం లేదురా, మనం ఒకటే చేద్దాం ఇక. ఎందుకంటే చెల్లెకు మంచి సంబంధం చూద్దాం, మంచిగా పెళ్లి చేద్దాం, అత్తారింటికి పంపిద్దాం. నువ్వేం బాధపడకు, ఏం పడకు. నేను దేంట్లోనైనా నేను నీకు సపోర్ట్ ఉంటారా మామ, ఓకేనా? అదే నేను చెల్లి వచ్చినాక మాట్లాడతా అప్పుడు సాయంత్రం. సరేరా, నువ్వు మాట్లాడు. నువ్వు చెల్లెతో మాట్లాడుకుంటా నువ్వు ఉండు. నేను ఖచ్చితంగా చూడు, చూస్తే మనకు తెలిసిన సంబంధాలు బాగానే ఉన్నాయి. మనం మంచి సంబంధం చూసి చెల్లెల్ని మంచి సంబంధం పెళ్లి చేద్దాం. ఇక నువ్వు మంచోడు అంటే నేను అంతే, నువ్వు చూసి చెప్పేసి నాకు అంతే. అదే నేనేమంటున్నా, అరే నీ చెల్లెదు నా చెల్లెదరా, మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం. ఓకే ఓకే. ఎందుకు నన్ను ఇంతలా మాయ చేసినావు? నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేకపోతున్నా. ఏ పని చేసినా కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు. ఇంట్లో నువ్వే ఉన్నట్టు, నన్ను పిలుస్తున్నట్టు, నన్ను రమ్మంటున్నట్టు ఎప్పుడూ నీ ధ్యాసనే. నిజంగా చెప్తున్నా దాసు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నువ్వు లేకుండా నేను ఉండలేను. నీతోనే నా జీవితం, ఎప్పటికీ నీతోనే ఉంటా. పిచ్చిదానా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోతున్నాయి? ఎన్ని సంవత్సరాల నుంచి మనం ప్రేమించుకున్నాం. నా ప్రవర్తనలా ఏమన్నా తేడా కనబడ్డదా నీకు? ఏం కనవడలేదు, కానీ నువ్వు లేవు అని ఒక్క క్షణం తలుచుకుంటేనే నా మనసంతా ఏదో రకంగా అవుతుంది. ఈ లోకంలో నాకెవ్వరద్దు దాసు, నువ్వు ఒక్కొని ఉంటే చాలు. చెల్లె ఇట్రారా. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటిదన్నా? అదే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అన్నా, నాకు ఇప్పుడే పెళ్ళెందుకన్నా? నేను ఇప్పుడే వేసుకోను. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు డిగ్రీ అయిపోతుంది.
సంబంధాలు కూడా మంచి మంచి వస్తున్నాయి, అదే చెప్దామని. అద్దన్నా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. నాకు ఏ సంబంధాలు చూడకన్నా. ఎందుకురా, ఇప్పుడు డిగ్రీ అయిపోతుంది, నాకు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. నీ పెళ్ళి అయితే నాకు కూడా సంతోషం. లేదన్నా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, ఇంకా చదువుకుంటా. ఇగో ప్లీజ్. మన రాజుగాడు మంచి సంబంధం తీసుకొచ్చిండు, డిగ్రీ కూడా అయిపోతుంది. ఇక నీ పెళ్లి చేస్తే నా బరువు బాధ్యతలన్నీ తిరిగిపోతాయి, మంచిగా ఉంటుంది, నీ భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. మంచి వాళ్ళట వాళ్ళు. అబ్బో ప్లీజ్ అన్నా, నన్ను బలవంత పెట్టకు, నేను ఇప్పుడే చేసుకోను. నీకు అన్నంటే ఇష్టం లేదారా? నువ్వంటే ఇష్టమే అన్నా, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నన్ను తప్పు అనుకోకన్నా. ఏమైంది రమ్మన్నావు, ఏం మాట్లాడతలేవు, సైలెంట్గా ఉన్నావు? అది ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. మా అన్న నాకు పెళ్లి చేస్తా అంటుండు, సంబంధాలు వస్తున్నాయి, నీ చదువు అయిపోగానే నీకు పెళ్లి చేస్తా అంటుండు. మన మీద ఏమన్నా అనుమానం వచ్చింది కావచ్చు, అందుకే ఈ విషయం నీకు చెప్తామని రమ్మన్నా. అంటే నువ్వు అసలు ఏం చెప్పినావు మీ అన్నతో? నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నా, ఇంకా చదువుకుంటా అని చెప్పిన. మన విషయం ఏం చెప్పలేదు. అంటే ఇన్ని రోజులు నన్ను ప్రేమించద్దు అంత ఉట్టిదేనా? అట్లా మాట్లాడకు దాసు, నువ్వంటే నాకు ప్రాణం. నేను తప్ప నా జీవితంలో వేరేటోళ్ళని ఊహించుకోలేను, కానీ మా అన్న మాట కాదని నిన్ను పెళ్లి చేసుకోలేను. మా అన్న ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదన్నా. మీ అన్న అంటే నీకు ఇష్టమే, మరి నేనంటే? నువ్వంటే కూడా ఇష్టం దాసు. అయితే నేను చెప్పేది వింటావా ఒక మాట? ఏంటి? మనం ఎక్కడికన్నా పోయి పెళ్లి చేసుకుందాం. మనం ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత మీ అన్ననే ఒప్పుకుంటాడు. అప్పుడు మనకు పిల్లగాడు అయితే ఏంది, ఇంట్లోకి వెళ్ళి పోయి పెళ్లి చేసుకుందామా? అమ్మో, నేను ఇంట్లోకి వెళ్ళి పోయి పెళ్లి చేసుకుంటే మా అన్న తట్టుకోలేడు దాసు. భవాని, నువ్వు లేకుండా నేను ఉండలేనే. మీ అన్నని ఎట్లా అయినా సర్ది చెప్పుకుందామా. మన పెళ్ళి అయితే వాళ్ళే పెద్దలు ఒప్పుకుంటారు. మీ అన్నని ఎట్లన్నా వేసి తర్వాత ఒప్పిద్దాం. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు ప్లీజ్. సరే, రేపు కాదు కానీ ఇప్పుడే పోదాంపా, సరేనా? సరే. చెల్లె 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 అరే మామ, అరే మామ, ఏమైంది? నీకు విషయం చెప్పాలా? ఏమైందిరా చెప్పరా? చెల్లె పెళ్లి చేసుకుందాను ఊళ్ళందరూ అంటారు. ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు? నిజం రా, చెల్లె పెళ్లి చేసుకుందాను అంటారు ఊళ్ళందరూ. అయ్యో చెల్లె, ఎంత పని చేసినవే, ఎంత అన్యాయం చెప్తివి చెల్లె, ఇట్లా ఎత్తివి. అమ్మైనా మా నాన్నైనా నేనే అనుకుని పెంచిందే నిన్ను, ఇట్లా వేసిపోయింది నా చెల్లె. దానికి ఇట్లా ఎత్తు అనుకోలేదా నేను? చెల్లె చెల్లె నేను తట్టుకోలేదు, నేను అట్లా అనుకోలేదురా. నాకు చెప్తేనే కాదు రారా, నా చెల్లెకి ఇట్లా చేస్తారా? నేను చేయాలి నా చెల్లెరా, నా చెల్లెరా. అది నాకు చెప్పి కూడా వేసుకుంటారా? నా చెల్లె ఎట్లా వేసుకుంటారా? వీళ్ళకి ఇట్లా వేసిపోయేదిరా, నాకు ఒక్కరు వేసిపోయేదిరా. నేను ఎట్లా బతకాలరా? నాకు ఒక్క విషయం చెప్తే కాదురా, నా బతుకు వేసుకోవాలి, చచ్చిపోతాడు. నాకు అద్దరు జీవితం అద్దరా, అద్దరు. నా చెల్లెకి ఇట్లా చేస్తా అనుకోలేదురా. చెల్లె పెళ్లి చేస్తా అద్దరు జీవితం అద్దరు. నా చెల్లె అద్దరు, నా చెల్లె నా ప్రాణం రా, నా చెల్లె కావాలరా. ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి ప్రాణం తెచ్చుకున్నారా?
ఎందుకే ఆ రోజు ఆ దరిద్రమైన ఏడుతో నా ముంగట కనబడుతుంది? ఎందుకు కాదు ఎందుకు నన్ను కొడుతున్నావు? నేనేం తప్పు చేసినా? నిన్ను కాకుండా వేరే వాళ్ళని వేసుకున్న కట్టమని వచ్చేది. నీతో సుఖం లేదు, సంతోషం లేదు. నీకు తెలవదా? నన్ను ప్రేమించినప్పుడు నీకు తెలవదా? ఉన్న దగ్గర ఆస్తులేదు. ఏం చూసి నన్ను ప్రేమించినావు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నా దగ్గర ఆస్తులు లేవని నీకు తెలవదా? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినాను. ఇదేనా నీ ప్రేమ? నీ ప్రేమను నమ్మి నన్ను ప్రాణంగా చూసుకున్నా. మా అన్నని విడిచిపెట్టొచ్చిన మా అన్నని కాదని నీకు పెళ్లి చేసుకున్నా. ఇదేనా నీ ప్రేమ? నీకు చెప్పినా నా ఆస్తి నీకు తీసుకొచ్చిస్తా అని నీకు చెప్పినా? నా ఆస్తిని చూసి నా అంతస్తుని చూసి ప్రేమించినావా? ఛీ! నీ ప్రేమ నిజమని నమ్మి నేను మోసపోయినా. ఎందుకు నన్ను ఇంత చిత్రం నాన్న ఇంట్లో వదులుకున్నాను, నేను వదులుకోలేనా? నా వాళ్ళు అందరినీ కూడా నేను కూడా ఇడిచిపెట్టే వచ్చినా కదా నీ కోసం. నా కోసం వస్తే నేను నేనే మోసం చేయలేను కదా. నువ్వే నన్ను ఆస్తి కోసం కొట్టి చంపుతున్నావు. ప్రేమించిన దానికోసం ఎంతకైనా పోతారు, ఏమని ఎత్తారు. కానీ నువ్వు పైసా కోసం ప్రేమించిన దాన్ని చిత్రాలు ఎత్తున్నావు. నీది ప్రేమ కాదు, డబ్బు మీద నా వ్యామోహం. నాది ప్రేమ కదా, వ్యామోహమా? వ్యామోహమా? అరే మామ, ఎన్ని రోజులు రా నువ్వు? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా బాధపడుకుంటుంటావు రా? అది చెల్లెరా, నా మనసులో బాధ పోతలేదురా, మనసు నుంచి పోతురా అది ఎప్పటికీ. అరే నేను వచ్చింది నీకు ఒక విషయం చెప్పడానికి. ఏమైందిరా? అరే నువ్వేమో ఇక్కడ ఇట్లా బాధపడుతున్నావు, అక్కడేమో ఆయన చెల్లని కొడుతుండు తిడుతుండు, రాచి రంపాల పెడుతుండు. ఏందిరా? ఏంది? నా చెల్లెని కొడుతున్నారా, తిడుతున్నారా? నా చెల్లె సంతోషంగా ఉంది అనుకుంటున్నా. అక్కడ నాకు బాధపడుతున్నా తెలియరా? నా చెల్లె దగ్గరికి పోతారా? నేను పోతారా నా చెల్లె దగ్గరికి? అన్నం తిందాంపా. అన్నా నేను సలనం తినా అని తెలుసు కదా. తెలుసురా నాకు, అందుకే వేడి అన్నం వండినా, అందుకే తినమంటున్నా. అబ్బా మా అన్నయ్య ఉంచోడు, దా తిందాం. ఏందే అన్నం కలుపుతున్నావు కానీ తింటలేవు? ఓ, నీకు సలన్నం తినబుద్ధి కాదు కదా, వేడన్నం అయితే పోతుంది. నిన్ను గిట్ల కాదే. లేవు లేవు లేవు. తింటావా? తింటావా? నేను మోసపోయినా అన్నయ్య. ఈయనదే నిజమైన ప్రేమ అనుకోని నమ్మి మోసపోయినా. ఎంత మంచిగా చూసుకున్నా నేను మోసం చేసి ఈయన పెళ్లి చేసుకొని తప్పు చేసిన అన్నయ్య. ఈయన కావాల్సింది నా ఆస్తి, నా అంతస్తు. చెల్లె నువ్వు ఊకరా, నీకు కావాల్సిన ఆస్తే కదా. నా ఆస్తి రాసిస్తే నా చెల్లెని మంచిగా చూసుకుంటావా? నా ఆస్తి మొత్తం రాసిస్తా, నా చెల్లెని మంచిగా చూసుకో. నా చెల్లె నాకు ఆస్తి. ఏందన్నా నువ్వు అనేది? నువ్వే ఆస్తి రాసియకు, ఈయన నాకు అవసరమే లేదు. ఇన్ని రోజులు నా మనసు చూసి నన్ను ప్రేమించింది అనుకున్నా. ఆ ఆస్తి చూసి వచ్చిన ప్రేమ ఎన్ని రోజులు ఉంటదన్నా? ఆ ఆస్తి ఉన్నన్ని రోజులు ఉంటది. ఆ ఆస్తి వెనక నేను కాకపోతే ఇంకొకటి. అట్లాంటి ప్రేమ నాకు వద్దన్నా. నేను ఈయనతో ఉన్నా, నన్ను నీతో తీసుకుపో అన్నా. బా అన్నా పోదాం. భవాని ఆగు భవాని, నన్ను క్షమించు భవాని. నీ ఆస్తి మీద నాకు ఎలాంటి కన్ను లేదు. నేను చేసిన బిజినెస్ అన్ని లాస్ అయ్యి ఏం చేయాలో తెలియక పిచ్చి లేసి నేను నిన్ను కొట్టినా గానీ నీ మీద ప్రేమ లేక కాదు భవాని. అట్లానే నీ ఆస్తి మీద నాకు ఎలాంటి ఆశ లేదు. అయినా నువ్వేంది బావా, చెల్లె కోసం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆస్తి అంతా ఇచ్చేస్తాను. బయట ఒక్కొక్కళ్ళు ఆస్తుల కోసం కొట్టుకొని చచ్చిపోతురు బావా. ఆస్తిదేముంది బావా, ఇలా ఉంటది రేపు పోతుంది. మనకు బంధాలే శాశ్వతం. నా చెల్లె నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలు. నాకు ఏ ఆస్తి వద్దు బావా. అయినా నేను ఆస్తి కోసం మారలేదు, నీ బంధం చూసి మారతా. ఈ
ఇప్పటి నుండి మీ చెల్లెని నేను మంచిగా చూసుకుంటా బావా. నువ్వు అట్లా అనకు బావా. నా చెల్లెకి పెళ్లి చేస్తే నేను కట్నం ఇవ్వపోదునా? అదే మీకు ఇస్తున్నా నేను. మీరిద్దరు మంచిగా ఉండరు, అంతే నాకు కావాల్సింది. సరే బావా. సరే అన్నట్టు కాదు, ఇంకోసారి ఇట్లాంటివి చేసినావు అనుకో లాగులో తొండలు జరగొడతా.